ద్వివిజ్ఞానానికి స్వాగతం. రేపు 15వ తేదీ ఫిబ్రవరి 2026వ రోజు ఆదివారం శివరాత్రి వచ్చేసింది. నిజానికి ప్రతి మాసంలో కూడా బహుళ చతుర్దశి రాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు వచ్చే రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈరోజు కనుక శ్రద్ధాభక్తులతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఉపవాసం ఉన్నట్లయితే, మీకు ఉపవాసం అంటే ఏందో తెలియదు కదూ. వాసము అంటే నివసించే స్థలం, ఉపవాసము అంటే శరీరానికి లంకణం పెట్టి ఈ పూర్తిగా శరీర అవయవాలన్నీ కూడా మన అదుపులో ఉండే విధంగా ఉపవసిస్తే, ఆ రోజు ఎలాంటి భోజనాలు లాంటివి చేయకుండా ఉపవాసం కనుక చేసినట్లయితే సాక్షాత్తు ఆ పరమశివుడి కృపా కటాక్ష వీక్షణలకు మీరు పాత్రులవుతారు. అంతేకాదు జాగరణ, జాగరూకత, రేపు రాత్రి మీరు జాగరణ చేయగలిగితే, ఉపవాసంతో పాటు జాగరణ చేసిన వారికి ముమ్మాటికి 100కి 100 పాళ్ళు వారు శ్రద్ధాభక్తులతో కోరుకున్నటువంటి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయని చెప్పవచ్చు. కనుక రేపు రాత్రి మీరు రేపు ఉదయం నుంచి ఉపవసించి శివుడికి నీళ్లు లేక పాలు, ఆవు పాలు అయితే ఇంకా శ్రేష్టం, మీరు అభిషేకం చేయండి. మర్చిపోకుండా ఓం నమః శివాయ ఈ పంచాక్షరి చాలు, ఈ పంచాక్షరి ఒక్కటే చాలు. మీరు శ్రద్ధాభక్తులతో శివయ్యను ప్రార్థించిన యెడల మీ కోరిక తీరుతుంది. మర్చిపోకుండా జాగరణ మాత్రం చేసి తీరవలసిందే. జాగరణ చేయడం అంటే జాగృతం కావడం, మీరు మీలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు ప్రయాణం చేయడం. ఇది శివయ్యను ప్రార్థన చేసి మీరు చేసినట్లయితే ఈ మాఘ బహుళ చతుర్దశి రోజు మీరు శ్రద్ధాభక్తులతో ఉపవసించి జాగరణ చేసిన వారైనట్టయితే మీకు ఖచ్చితంగా ఆ శివయ్య కృపాకటాక్ష వీక్షణలు లభిస్తాయని చెప్పవచ్చు. స్వస్తి.